Uh, Hi everyone, so this is Mohan. Welcome to our channel Mohan Real Play. సో మనము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టెస్ట్ కోల్కతాలో కంప్లీట్ అయిందండి. సో కనీసం 124 పరుగులు చేయలేకుండా ఇండియా 93 పరుగులకే 9 వికెట్లతో ఆల్అవుట్ అయ్యి, అంటే శుభ్మన్ గిల్ రావటం లేదు కాబట్టి ఇంకా అది ఆల్అవుట్గానే పరిగణించాలి. సో ఇండియా 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాతో ఆఫ్టర్ 12-13 ఇయర్స్ ఎవరో 2012లో గెలిచారు, ఇప్పుడు వాళ్ళు గెలిచారనమాట. సో మనం ఈ విజయం ఎలా చూపిస్తుందంటే వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి న్యూజిలాండ్ చేసిన క్లీన్ స్వీప్ వాళ్ళకి స్ఫూర్తినిస్తుంది. వాళ్ళు మరో మ్యాచ్ కూడా గెలిచే అవకాశాన్ని మీద వాళ్ళు కన్నేస్తారు. సో WTC పాయింట్స్లో మనం ఆల్రెడీ 2 మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఓడిపోయినాము. ఇది 3వ మ్యాచ్గా అవుతుంది మనకి. ఎస్పెషలీ హోమ్ కండిషన్స్లో ఓడిపోవడం అనేది చాలా చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఎవరి తప్పు? సో స్పిన్ బౌలింగ్ ఆడడం చేతరాని ఇండియన్ బ్యాట్స్మెన్ కదా, స్పిన్ పిచ్ తయారు చేయించిన క్యూరేటర్గా, సెలక్షన్ టీమ్ సెలక్షన్ చేసిన కోచ్ మరియు కెప్టెన్గా. సో కోచ్ అంటే గుర్తొచ్చింది గంభీర్ కోచ్ నేతృత్వంలో మనం న్యూజిలాండ్తో కూడా 3 మ్యాచ్లు స్వదేశంలో ఓడిపోయి లాస్ట్ ఇయర్ WTC ఫైనల్కి కూడా వెళ్ళలేకపోయాము. సో అదే తప్పు మరోసారి పునరావృతం అవుతుందా మీకు అనిపిస్తుంది? అసలు మ్యాచ్ జరిగిన స్వభావం గురించి తెలుసుకుందాం. ఇండియా టాస్ ఓడిపోయి ఫస్ట్ బౌలింగ్ చేస్తారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో సో వెల్ బౌల్డ్ బై బుమ్రా. సో వాళ్ళని మనము 159 కట్టడి చేసి ఫస్ట్ రోజే చాలా సంతోషంగా ఉన్నాం. కానీ అదే రోజు మనకి ఒక వికెట్ కోల్పోయింది యశస్వి జైస్వాల్. మరోసారి అతను బౌల్డ్ అయ్యాడు జెన్సన్కి. సో మనం కూడా 1 వికెట్ కోల్పోయాము. సెకండ్ రోజు ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఒక మంచి లీడ్ 300-350 కానీ కొట్టునుంటే అసలు మనకి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశమే లేదు. కానీ స్పిన్ వలలో సైమన్ హార్మర్ బౌలింగ్కి ఎస్పెషలీ గిజగిజలాడిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులు మాత్రమే చేశారు. టాప్ స్కోరర్గా ఎంతో ఓపిక చూపించే రాహుల్ 39 కొట్టాడు. సో ఎన్సన్ కూడా బౌన్స్ని ఉపయోగించుకొని వికెట్లు తీశాడు. హార్మర్ అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. శుభ్మన్ గిల్ ఒక 4 కొట్టి నెక్స్ట్ స్పాజంతో అతను బయటకు వెళ్ళిపోయాడు. అతను రిటైర్ హట్గా. సో అక్కడ కూడా 9 వికెట్లతో మనము ఆల్అవుట్గా పరిగణించాలి. సో కేవలం 30 పరుగుల లీడ్ మనకు లభించింది. ఆ 30 కాకుండా 60 అట్లీస్ట్ ఒక 70-80 పరుగులు వచ్చినా మనకు ఇప్పుడు ఈజీగా ఉండేది. సో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన వాళ్ళు సో చాలా స్లోగా స్టార్ట్ చేయనప్పటికీ సో మనం కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి, ఎటువంటి సందేహం లేదు. అసలు సెకండ్ డేలో ఈ 7 వికెట్స్ పడిపోయి ఉన్నప్పుడు తర్వాత 3 వికెట్లకి వాళ్ళు 60 పరుగులు చేశారు. బౌమా ఎంతో ఓపిక్గా పేషెంట్గా బౌలింగ్ చేసి వాళ్ళ టీంని 150 పరుగులు లీడ్ మొత్తం స్కోర్ దాటించాడనమాట. సో నాట్అవుట్గా మీరు అతను అవుట్ చేయలేకపోయారు. మనం అతను చూసి టెక్నిక్ నేర్చుకోవాలి. 100కు పైగా బాల్స్ ఆడి రన్స్ తీసి కొట్టాడు. సో ఇప్పుడు అదే మన దాంట్లో ఎక్కువ బ్యాటింగ్ చేస్తుంది ఎవరు? వాషింగ్టన్ సుందర్. దాదాపు 90 బాల్ ఆడి అతను కొట్టింది 30. అతను ఇంకొక 20 కొట్టుని ఉంటే ఎంతసేపు అయినా డిఫరెన్స్ అయినా అప్పుడప్పుడు రన్లో ఒక ఫారు ప్రతి బాల్ డిఫరెన్సే పెడతా, నేను రన్నే తీను అంటే మ్యాచ్లు అలా చేస్తాం. రన్లు కూడా కావాలి కదా. యశస్వి జైస్వాల్ మరోసారి విఫలం అవ్వడం, సో కంటిన్యూస్గా ఒకే మ్యాచ్ 2 సార్లు విఫలం అవ్వడం చాలా బాధ కలిగించింది. రాహుల్ తను కూడా అవుట్ అయ్యాడు. గిల్లు లేడని తెలియదు. జ్యూరెల్ అతను ఎందుకు పెట్టుకున్నారు? ఏ మ్యాచ్లో అతను బ్యాక్ సెంచరీలు చేశాడు. అతను కాపాడుతున్నాడు అనుకుంటే అతను ఒక నిరుత్సాహంగా 14-13 రన్లకి అవుట్ అవ్వడం. అక్షర్ పటేల్ తను వచ్చే సమయానికి ఇంకా టైలెండర్లో ఉన్నారు. బౌలర్స్తో తను ఏం చేస్తాడు? తను పోరాటం చేశాడు. అప్పటికి 2 4 6. సో ఇంకొక 2 ఓవర్లు అక్షర్ పటేల్ ఆడుంటే మ్యాచ్ మరోలాగా ఉండేది. బట్ ఎయిర్వేస్ మ్యాచ్ కథ ముగిసింది. సో నాకు తెలిసి గిల్ని కంప్లీట్గా రెస్ట్ చేసి వన్డేలు టీ20 అన్నిటికీ పక్కన పెట్టేసి వేరే ప్లేయర్ని తీసుకోవడం మంచిది. మళ్ళీ తర్వాత మ్యాచ్కి అతను మళ్ళీ వస్తానని మళ్ళీ నెక్స్ట్ ప్రాజం పెట్టుకొని మళ్ళీ వెళ్ళిపోతే ప్రతి మ్యాచ్ అతన్ని ఆడిపించడం వల్ల వచ్చిన సమస్య. నన్ను అడిగితే ఇది
కంప్లీట్గా ముమ్మాటికి గౌతమ్ గంభీర్, అజిత్ అగర్కర్ వీళ్ళ మిస్టేక్ వల్లే ఈ మ్యాచ్ మనం ఓడిపోయాం. మీరేమంటారు? స్పిన్ ఆడడం చేతరాని ఇండియా ప్లేయర్లు స్పిన్ కంట్రీగా ఎలా గెలుస్తారు? WTC పాయింట్లు ఎలా ఉంటుంది? నెక్స్ట్ మ్యాచ్కి పిచ్ ఎలా ప్రిపేర్ చేస్తారు? మరోసారి స్పిన్ వస్తారా, లేకపోతే ఫ్లాట్ పిచ్చా, పేసా, బౌన్సా? చూద్దాం. సో మీకేమనిపిస్తుంది ఈ మ్యాచ్ ఇండియా ఓడిపోవడం? కామెంట్స్లో చెప్పండి.